హిందూ యాత్రికుల హత్య అమానుష చర్య అని బజరంగ్ దళ్ స్టేట్ కోర్ కన్వీనర్ కన్నెబోయిన వెంకట్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహాయ కార్యదర్శి సంపత్ అన్నారు. హిందూ యాత్రికుల హత్యను ఖండిస్తూ పాకిస్తాన్ జిహాదీ మూకల దిష్టిబొమ్మ దహనం చేశారు. హిందూ యాత్రికుల హత్యకు వ్యతిరేకంగా బుధవారం జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో తీవ్రవాద దాడిలో మరణించిన హిందూ యాత్రికులకు నివాళులు అర్పిస్తూ పాకిస్తాన్ జిహాదీ మూకల దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ్ స్టేట్ కో కన్వీనర్ కన్నెబోయిన వెంకట్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహాయ కార్యదర్శి సంపత్ మాట్లాడుతూ, ఈ నెల 9న ఇస్లామిక్ జిహాదీ పాకిస్తాన్ మద్దతు గల ఉగ్రవాదులు కత్రా నుండి శివఖోడికి మతపరమైన తీర్థయాత్రకు వెళ్తున్న హిందూ యాత్రికులపై జమ్మూ కాశ్మీర్లో మెరుపుదాడి చేసి శివఖోడి సమీపంలో బస్సుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి బస్సు డ్రైవర్తో సహా 10 మంది యాత్రికుల్ని చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ యాత్రికుల హత్యకు వ్యతిరేకంగా తీవ్రవాద దాడిలో మరణించిన హిందూ యాత్రికులకు నివాళులు అర్పిస్తూ పాకిస్తాన్ జిహాదీ మూకల దిష్టిబొమ్మ దహనం చేశారు. ఇప్పటికైనా ఇలాంటి దాడులు మానుకోవాలని, లేకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వంశీ, బజరంగ్ దళ్ సాత్విక్, వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, సంతోష్, మహేష్, విజయ్, నాని, పండు, శ్రీకాంత్, సందీప్, నాగరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. హిందూ పరిషత్ బజరంగ్ దళ్ అఖిల భారతీయ పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలలో పాకిస్తాన్ ఉగ్రమూకల దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. దానికి కారణం జమ్మూ కాశ్మీర్లో 3 చోట్ల ఉగ్రదాడులు జరిగాయి. అందులో శ్రీ వైష్ణవి మాత దేవాలయానికి వెళ్తున్న హిందూ భక్తుల మీద డ్రైవర్ మీద కాల్పులు జరిపి సుమారుగా 50 రౌండ్లు జరిపి బస్సు లోయలో పడే విధంగా చేయడం జరిగింది. అందులో హిందూ భక్తులు సుమారుగా 10 మంది మరణించడం జరిగింది. 33 మందికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇలాంటి పునరావృతం అయితే దేశవ్యాప్తంగా బజరంగ్ దళ్ ఆందోళన కూడా చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఉగ్రవాదులు వైష్ణవి మాత ఆలయానికి వెళ్తున్నటువంటి హిందూ భక్తులపై బస్సుపై కాల్పులు జరిపి అక్కడ ఉన్నటువంటి హిందువుల పైన అడ్డగోలుగా కాల్పులు జరిపి సుమారు 10 మందికి మరణానికి కారణమైనారు. కావున పూర్తిగా ఉగ్రవాదాన్ని లేకుండా చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని బజరంగ్ దళ్ డిమాండ్ చేస్తూ ఉంది. కావున అదేవిధంగా అక్కడ గాయాలు పాలైనటువంటి హిందూ భక్తులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా అక్కడ చనిపోయిన వాళ్ళందరూ కూడా సానుభూతికరంగా వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబానికి సహాయ సహకారం అందించి వాళ్ళకు కూడా సపోర్ట్గా నిలవాలని చెప్పి బజరంగ్ దళ్ నుంచి కోరుకుంటున్నాం. నల్గొండ జిల్లా రామగిరి డౌన్లో ఉగ్రవాద దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. కారణం ఏంటంటే హిందూ భక్తులపై కాశ్మీర్లో దాడి జరిగింది. దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.